బుచ్చిరెడ్డిపాలెం పట్టణంలోని కేఎం హాస్పిటల్ సమీపంలో ముంబై జాతీయ రహదారిపై వెలసి ఉన్న శ్రీ చంగాళమ్మ ఆలయాన్ని ముంబై జాతీయ రహదారిపై ఇరువైపులా ఆక్రమణలు తొలగిస్తున్న నేపథ్యంలో గుడిని తొలగించేందుకు అధికారులు చర్యలు తీసుకున్నారు. అయితే గుడిని తొలగించొద్దు అంటూ అక్కడ స్థానికులు ఆందోళనకు దిగారు. వెంటనే స్పందించిన కమిషనర్ బాలకృష్ణ, సిఐ శ్రీనివాసరెడ్డి, ఎస్ఐ సంతోష్, టీడీపీ నాయకుడు చింతా శ్రీనివాసులరెడ్డి ఆ ప్రదేశానికి చేరుకుని స్థానికులకు సర్ది చెప్పారు. మరో ప్రదేశంలో గుడి నిర్మాణానికి తాము అన్ని విధాలా సహాయం చేస్తామని హామీ ఇచ్చారు. ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతిరెడ్డితో మాట్లాడి గుడి ఏర్పాటు కోసం నిధులు కేటాయించాలని కృషి చేస్తామని టీడీపీ నాయకులు శ్రీనివాసులరెడ్డి భరోసా కల్పించారు. దీంతో వివాదం సద్దుమణిగింది. ఈ సందర్భంగా ఆలయ నిర్వాహకులు మాట్లాడుతూ గత 20 సంవత్సరాలుగా ఇక్కడ చంగాళమ్మ పరమేశ్వరి అమ్మవారు వెలసి ఉన్నారని తెలిపారు. నగర పంచాయతీ ఎన్నికలలో గెలిచిన తర్వాత మోర్ల మురళీ చుట్టూ తాము స్థలం కోసం తిరిగామన్నారు. దీనిపై స్పందించిన చైర్పర్సన్ అక్కడే ఉన్న రోడ్డుపై కాలువ మీద నిర్మాణం చేసుకోండి అని అప్పుడు తమకు హామీ ఇచ్చినట్లు తెలిపారు. రోడ్డు విస్తరణలో భాగంగా గుడిని అధికారులు తొలగిస్తున్నారని వాపోతున్నారు. ఇకనైనా గుడిని శాశ్వతంగా నిర్మించుకునేందుకు తమకు వేమిరెడ్డి ప్రశాంతిరెడ్డి సహకరించాలని కోరారు. టీడీపీ నేత చింతా శ్రీనివాసులరెడ్డి తమకు ₹1,00,000 ఆర్థిక సహాయాన్ని వెంటనే అందజేయడం సంతోషంగా ఉందని వారు ధన్యవాదాలు తెలిపారు.